ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫీషియల్ టెక్ బ్రాండ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనము MI 10 ఉంటుంది కదా, దానికి సంబంధించిన మొత్తం స్పెక్స్ ఏంటనేది ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. దీని మొబైల్ డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ ఉంటుంది. అలాగే ఇది ఫుల్ హెచ్డి ప్లస్ ఎమోలెడ్ డిస్ప్లేతో అయితే వస్తుందన్నమాట. 90 Hz రిఫ్రెష్ రేట్కు ఈ డిస్ప్లే అనేది సపోర్ట్ చేస్తుంది. దీని టచ్ శాంపిల్స్ రేట్ చూసుకున్నట్లయితే 180 Hz వరకు ఉంటుంది. అలాగే దీని బ్రైట్నెస్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 1200 నెట్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉండడం ఉంటుందన్నమాట. కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళినట్లయితే బ్యాక్ కెమెరా 108 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది మెయిన్ కెమెరా అన్నమాట. 13 మెగాపిక్సెల్ వచ్చేసి వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ వచ్చేసి డెప్త్ సెన్సార్, అలాగే 2 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే ఇది మైక్రో సెన్సార్ అన్నమాట. ఫ్రంట్ కెమెరాకి వెళ్ళినట్లయితే 20 మెగాపిక్సెల్ ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 4780 బ్యాటరీ mAh అయితే ఇచ్చారనమాట. మొబైల్ ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB అలాగే 12GB ఉంటుంది. మొబైల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB అలాగే 256GB అయితే ఉండడం అనేది అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఈ మొబైల్లో మనం చూసుకోవాల్సింది ఇంకేంటంటే ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 10తో వస్తుంది. అలాగే MIUI 11తో అయితే ఇది రావడం అనేది అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీంట్లో బ్లూటూత్ ఉంటుంది, వైఫై ఉంటుంది, GPS ఉంటుంది. సో ఇలా వైఫై వచ్చేసి 6th స్టాండర్డ్స్ వైఫైని అయితే యూజ్ చేశారు. అలాగే ఇది డ్యూయల్ 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు ఒకటేసారి 2 5G సిమ్లు అయితే దీంట్లో యూజ్ చేయొచ్చు. అలాగే NFC సపోర్ట్ ఉంటుంది. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. ఈ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. 10 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అనేది సపోర్ట్ చేయడం అనేది అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే ఇది USB కేబుల్ Type-C పోర్ట్తో అయితే వస్తుంది. ఇక మొబైల్ ప్రైస్ చూసుకున్నాము. 8GB 128GB వచ్చేసి 40,000 పెట్టారు. అలాగే 8GB 256GB చూసుకున్నట్లయితే 43,000 పెట్టారు. 12GB 256GB చూసుకున్నట్లయితే ఇది 46,000 అనేది అయితే పెట్టడం అనేది జరిగిందనమాట. దీన్ని లాంచ్ చేశారు చైనాలో. సో ఇది ఫిబ్రవరి నాకు తెలిసినంత వరకు అయితే ఎక్స్పెక్టెడ్ అయితే 18th నుండి ఆ మొబైల్ని సేల్కి అనేది చైనాలో తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్. దీంట్లో మీరు పిన్ సెట్ చేసుకోవచ్చు, ప్యాటర్న్ సెట్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఫేస్ అన్లాక్ని కూడా యూజ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ మొబైల్స్ని మన ఇండియాలో కూడా తీసుకొస్తామని అయితే మనోజ్ కుమార్ జైన్ అయితే చెప్తున్నాడు. సో మన ఇండియాలో కూడా త్వరలో వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. సో వచ్చిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. సో ఫ్రెండ్స్, దీంట్లో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్.